ఉంటాయంటే ఆ టైంకి మనము దేవుడే వచ్చినా కంట్రోల్ చేయలేదు. గౌరవ శాసనసభ్యులు ఇక్కడికి వచ్చిన వివిధ శాఖల అధిపతులందరికీ అలాంటి వాలంటీర్స్ కూడా స్టాఫ్ పెద్దలు ఇస్తే ఐడెంటిఫికేషన్ బాగుంటుంది. మాత్రం అన్ని కూడా 28వ తారీఖు వరకు ఆగకూడదు. ఇవాళ రేపట్లో మాక్సిమం అవ్వాలి. అందుకే మేము వేగంగా వచ్చేసాం ఇక్కడికి. సో ఇవాళ రేపట్లో మాక్సిమం డ్రింకింగ్ వాటర్ కానీ టాయిలెట్ కి దగ్గర కానీ అన్ని చోట్ల లైటింగ్ సఫిషియెంట్ ఇల్యూమినేషన్ ఉందా లేదా చెక్ చేసుకోండి. సో టాయిలెట్స్ అండ్ గ్రాండ్ గా జరిపిస్తుంటాం. సో ఈ సంవత్సరం కూడా మనకి దాదాపు 4 days అంటే 28 కళ్యాణోత్సవం, బ్రహ్మ గరుడ సేవ 4/3/2026, మోగిని ఉత్సవం 7/3/2026, తర్వాత బ్రహ్మరథోత్సవం వెరీ వెరీ ఇంపార్టెంట్. సో బ్రహ్మరథోత్సవం పోలీస్ తరఫు నుంచి మనం 9th ఆల్మోస్ట్ 8 PM నుంచి కూడా ఆల్మోస్ట్ 10th కంప్లీట్ అవ్వడం వరకు కూడా మనం చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. సో 2.5 lakhs to 3 lakhs అరౌండ్ క్రౌడ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో బేసిక్గా క్రౌడ్ మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా ఈ టైం ఫ్రీ బస్సెస్ కూడా అవైలబుల్ ఉంది కాబట్టి లేడీస్ ఉమెన్ చాలా ఎక్కువ మంది రావడానికి, అన్ని సంవత్సరానికి కానీ ఈ సంవత్సరం ఎక్కువ మంది రావడానికి అన్న స్కోప్ ఉంది. ఆల్రెడీ ముందు మాట్లాడిన వాళ్ళు చెప్తున్నట్టు సెపరేట్ టాయిలెట్ ఫెసిలిటీస్ కానీ, డ్రెస్ చేంజింగ్ ప్లేసెస్ కానీ, ఎన్క్లోజర్స్ కానీ లేడీస్ కి సంబంధించినది కొన్ని అరేంజ్మెంట్ మనం చేసుకోవాల్సి ఉంటుంది. అలాంటి మైన్యూట్ పాయింట్స్ కూడా కలెక్టర్ సార్ తో పాటు ఎమ్మెల్యే గారితో పాటు డిస్కస్ చేసి అరేంజ్మెంట్స్ చేసుకుంటాము. కాజీ లక్ష్మీనరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు నాకు తెలిసి పర్యవేక్షణ కోసం జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు సమావేశాన్ని నిర్వహించుకోవడం మొదటిసారి. అది కాకుండా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం ధార్మిక సంస్థల పట్ల, టూరిజం డెవలప్మెంట్ పట్ల, ప్రజల యోగక్షేమాల పట్ల, ప్రజలు నిర్వహించుకునేటువంటి ఉత్సవాల్లో శాంతి భద్రతల పట్ల ప్రత్యేకమైనటువంటి చొరవ చూపిస్తోంది అనేది వాస్తవం. ఈ కార్యక్రమం ద్వారా తెలుస్తోంది. రథోత్సవం జరిగే రోజు కూడా పిల్లలు సంతోషంగా ఉంటారు. ఆ పిల్లల ఎనర్జీనే రథాన్ని లాక్కెళ్ళింది. పోలీసు వాళ్ళు దాన్ని సహకరించండి కానీ వాళ్ళు తప్పుగా అర్థం చేసుకుంటారు. ఒకరు ఇద్దరు విశ్వాస పిల్లలు ఉంటే కూడా స్లోగా మీరు అర్థం చేసుకుని వాళ్ళని ప్రేమగా పక్కకు తీసుకొచ్చి ఎడకోసం కూర్చోబెట్టుకోండి. కానీ మ్యాన్ హ్యాండిల్ ఇన్యాన్లు కూడా దయచేసి చేస్తారు. మూడో తేర్లు ఎక్కేటప్పుడు, జనాలు దిగేటప్పుడు, తేరు ప్రారంభానికి ముందు తేరు తిరిగి మళ్ళీ యథాస్థానానికి వచ్చిన తర్వాత దర్శన భాగ్యం ఉంటుంది. అప్పుడు కూడా సామరస్యంగా ఫ్రెండ్లీ పోలీసింగ్ పెట్టుకొని వాళ్ళని వేరంగా ఆలోచన చేయకుండా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ అవుతూనే ఫ్రెండ్లీ పోలీసింగ్ చేయమని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తాను. మళ్ళీ రావాలనే ఆలోచన వచ్చే రకంగానే వాళ్ళని రిసీవ్ చేసుకోమని చెప్పేసి కూడా ఈ తిరువీధుల్లో ఉన్నటువంటి వాళ్ళకు, అంతే స్థాయిలో పుర ప్రజలకు అందరికీ కూడా నియోజకవర్గ ఎమ్మెల్యేగా అప్పీల్ చేస్తున్నాను. దయచేసి ఇది మనందరి కోసం చేస్తున్నటువంటి అప్పీలు, మన కోసం చేస్తున్నటువంటి ఆలోచన మీరు అందరూ సహృదయంగా అర్థం చేసుకుంటారని చెప్పేసి కూడా కోరుకుంటూ ఈ అవకాశం ప్రతిరోజు జరిగేటువంటి కార్యక్రమంలో కుటుంబ సమేతంగా హాజరు. అంతేకాకుండా వచ్చిన అతిథులను కూడా మనకు బాగా చూసుకునేటువంటి గౌరవ మర్యాదగా అతిథి మర్యాద ఇచ్చేటువంటి అలవాటు